హలో నమస్తే. సో బిగ్ బాస్ 9 డే 4లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో సంజన గారు గుడ్డు దొంగతనం చేసిన తర్వాత టెనెంట్స్ని మెయిన్ హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి రూల్ పెట్టారనమాట ఈ ఓనర్స్ అందరూ. సో ఆ రూల్ పెట్టిన తర్వాత సంజన గారు ఎగ్ దొంగతనం చేసింది తనేనని ఒప్పుకొని ప్రియాకి సారీ చెప్పడానికని లోపలికి రావడానికి మనీష్ని పర్మిషన్ అడిగారనమాట. మనీష్ దానికి ఒప్పుకోలేదు. బట్ ప్రియా తనను లోపలికి రానిచ్చింది. అది మనీష్కి నచ్చలేదు. సో ఈరోజు ఏమైందంటే కామనర్స్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మనీష్ ఈ ప్రియా అండ్ శ్రీజ మీద అరిచారనమాట. మీరిద్దరూ ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారు, కామ్గా ఉన్నానని నన్ను సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేయకండి అని చెప్పి మనీష్ గారు శ్రీజ అండ్ ప్రియా మీద కోపంతో అన్నారనమాట. అక్కడ ఇంత పెద్ద గొడవ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే సంజన గారిని లోపలికి రావద్దని చెప్పి అంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా ప్రియా సంజన గారిని లోపలికి రానివ్వడం మనీష్కి నచ్చలేదు. దానివల్లనే డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్య గొడవలైనాయి అనమాట. ఆఫ్టర్ ఆల్ డిస్కషన్స్ సంజన గారిని 2 days ఎంట్రీ చేయమని చెప్పి మెయిన్ హౌస్లోకి వాళ్ళు డిసైడ్ అయిపోయారనమాట. సంజన గారు వీళ్ళు చెప్పేలా ఆడే రకం కాదు కదా. తన ఓన్ స్ట్రాటజీ ఫాలో అవుతూ తన గేమ్ తను ఆడుతుంది. అందరినీ ఎంటర్టైన్ చేసుకుంటూ, అందరినీ నవ్విస్తూ అండ్ దొంగతనం చేసుకుంటూ తన ప్లే ఏదో తను ఆడుతుందన్నమాట. సో ఈ ఓనర్స్ అంతా కలిసి టెనెంట్స్తో డిస్కస్ చేసుకున్నారన్నమాట. అంటే మెయిన్ హౌస్లోకి ఎంటర్ అవ్వాలంటే మీరు బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి 3 times వస్తారు అండ్ ఫుడ్ వచ్చినప్పుడు ఫుడ్ తీసుకొని వెళ్ళడానికి కూడా 3 times వస్తారు కదా. సో ఈ 6 times మీరు వచ్చినప్పుడల్లా వాటర్ బాటిల్ తీసుకొని రండి, అప్పుడే ఫిల్ చేసుకొని వెళ్ళండి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాల్సి వస్తే భరణి గారు, రాము అండ్ తనుజ వీళ్ళ హెల్ప్ తీసుకోండి, వాళ్ళనైతే ముగ్గురిని రానిస్తాం అని చెప్పి అండ్ సంజన గారిని 2 days మాత్రం కంప్లీట్గా రానివ్వమని చెప్పి వాళ్ళ రూల్స్ వాళ్ళు డిసైడ్ చేసుకుంది, వాళ్ళతో డిస్కస్ చేసుకున్నారనమాట. సో సంజన గారు సుమన్ గారి సిగరెట్స్ని దొంగతనం చేశారనమాట. అది మనీష్ అండ్ శ్రీజాకి తెలుసు కాబట్టి సుమన్ గారితో మీకు ప్రత్యేకమైన వస్తువులు ఏమైనా ఉంటే జాగ్రత్త అని చెప్పి సుమన్ గారితో అన్నారు. సిగరెట్ ఎవరు దొంగతనం చేస్తారని చెప్పి సుమన్ గారు అడిగినప్పుడు గుడ్డు కూడా దొంగతనం చేస్తారని ఎవరూ అనుకోలేదు కదా అని మనీష్ రిప్లై ఇచ్చాడనమాట. సో ఈ గుడ్డు దొంగతనం జర్నీలో సంజన గారు ఇమాన్యుయల్కి క్లోజ్ అయ్యారనమాట. తన సిగరెట్స్ ఎవరో దాచేశారని చెప్పి సుమన్ గారు లోపలికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇమాన్యుయల్ సంజన గారి వైపు చూశారనమాట. చూస్తే సంజన గారు నవ్వుకుంటూ నేను దొంగతనం చేయలేదు, ప్రతిసారి నేను ఎందుకు చేస్తా అని చెప్పి నవ్వుకున్నారు. నేనేమైనా సిగరెట్ తాగుతానా, నేనెందుకు దాచిపెడతా అని చెప్పి రిప్లై ఇచ్చారు సంజన గారు. మీరే అటు సైడ్ వెళ్ళారని చెప్పి ఇమాన్యుయల్ అన్నప్పుడు సంజన గారు సైగలు చేస్తున్నారనమాట, చెప్పకు అని చెప్పి. పాపం ఇచ్చేయండి అని చెప్పి ఇమాన్యుయల్ అన్నా కూడా సంజన గారు నవ్వుకుంటూ నాకు తెలీదు, నేనెందుకు తీస్తా అని చెప్పి చెప్పేశారు. సంజన గారు ఎంత సింపుల్గా అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఎంత బాగా ఆడుతున్నారో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్లో కొంచెం కోపమే వస్తుంది మనకు, ఆ వాష్రూమ్ సీన్, ఇంకా ఈ గుడ్డు దొంగతనం చేయడం, అందరికీ గొడవలు పెట్టడం, ఇప్పుడేమో ఈ సిగరెట్స్ అని చెప్పి. బట్ అందరూ గొడవపడి తనను కార్నర్ చేసేసినా కూడా తను అవేమీ పట్టించుకోకుండా, అంటే ఆ డేలో ఏం జరిగిందో అవన్నీ అదే రోజు వదిలిపెట్టి నెక్స్ట్ డే నుంచి అందరితో ఫ్రీగా మింగిల్ అయిపోయి అందరితో మంచిగా ఉండడం అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో ఈ సిగరెట్స్ తనే దాచిపెట్టానన్న విషయం సంజన గారు హరీష్ గారితో చెప్పినట్టు ప్రియా వచ్చేసి వాళ్ళందరితో చెప్పేసింది అనమాట. అది సుమన్ గారు కూడా విన్నారు. అప్పుడు కూడా సంజన గారు నిజం చెప్పకుండా లేదు నేను చెప్పలేదని చెప్పి చెప్పేశారు. అలా చెప్పిన తర్వాత సుమన్ గారు కామ్గా బయటికి వెళ్ళిపోయారనమాట. అక్కడేమో ఏమో మీరు ఇప్పటి వరకు 10వ రూపమే చూశారు, 11వ రూపం ఇంకా చూడలేదు, ఇప్పుడు 10:30 వరకు వచ్చిందని చెప్పి కామెడీగా సుమన్ గారి మీద సెటరికల్గా అన్నారనమాట. సో ఆల్రెడీ చెప్పా కదా సంజన గారు ఎవరి రూల్స్ ఫాలో అవ్వరు. మళ్ళీ ఇమాన్యుయల్ గెటప్ వేసుకొని ఒక స్కిట్ చేయడానికి వచ్చి లోపలికి ఎంటర్ అయిపోయారు. 2 days ఎలో చేయమని వాళ్ళే చెప్పారు, మళ్ళీ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు లోపలికి. సో అక్కడ ఇమాన్యుయల్ కొంచెం కామెడీ జనరేట్ చేసి అందరినీ నవ్వుపించి అందరూ మంచిగా నవ్వుకున్నారు. ఆ స్కిట్తో అందరూ కొంచెం నార్మల్ అయిపోయారు మళ్ళీ. సో ఫైనలీ సంజన గారిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి అయితే రమ్మన్నారు. సో కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ సంజన గారిని మెచ్చుకున్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లో అంటే మిస్టేక్ ఉన్నా కూడా తర్వాత తనే చేశానని ఒప్పుకున్నందుకు, అంటే నిర్భయంగా తప్పులు చేసినా కూడా చాలా మంది ఒప్పుకోరు, మీరు ఒప్పుకున్నారు కాబట్టి నిర్భయంగా ఆడుతున్నారని చెప్పి బిగ్ బాస్ సంజన గారిని మెచ్చుకున్నారు.
ఎంతైనా సంజన గారి స్పిరిట్ని అయితే మెచ్చుకోవచ్చు. అంటే ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా కూడా ఒక స్ట్రాంగ్నెస్ అయితే కనిపిస్తుంది తనలో. ఆ స్ట్రాంగ్నెస్ని చూసే బిగ్ బాస్ సంజన గారికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారనమాట. కెప్టెన్సీకి పోటీ పడేందుకు 5గురిని ఎంచుకోవాలని చెప్పి ఒక స్పెషల్ పవర్ని సంజన గారికి అయితే బిగ్ బాస్ ఇచ్చారు. కండిషన్ ఏం పెట్టారంటే కెప్టెన్సీకి పోటీ పడే వాళ్ళలో ఓనర్స్ నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాల్సిందే అని చెప్పి బిగ్ బాస్ అన్నారు. సో సంజన గారు తనను తాను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే బిగ్ బాస్ దానికి మీ ఇష్టం అన్నారు. సో సంజన గారితో కలిపి తను 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంది. సో ఓనర్స్ నుంచి హరీష్ అండ్ డిమాన్ పవన్ అండ్ టెనెంట్స్ నుంచి ఇమాన్యువల్ అండ్ సృష్టి అండ్ సంజన గారితో కలిపి మొత్తం 5 మెంబర్స్ని సంజన గారు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి అని చెప్పి బిగ్ బాస్ సంజన గారిని అడిగారు. అప్పుడు సంజన గారు వాళ్ళు జస్ట్ ఇప్పుడిప్పుడే నాతో కమ్యూనికేట్ అవుతున్నారు అండ్ క్లోజ్ అవుతున్నారు అని చెప్పి సింపుల్గా సంజన గారు చెప్పేశారు. సో కెప్టెన్సీ కోసం జరిగిన ఈ డిస్కషన్ అంతా బయట అందరితో చెప్పమని చెప్పి సంజన గారితో బిగ్ బాస్ అన్నారు. సో సంజన గారు అందరితో డిస్కస్ చేశారనమాట. తను ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పేర్లన్నీ బయటకు వచ్చి రివీల్ చేశారు. వాళ్ళే ఎందుకు క్యాపబుల్, మేమెందుకు కాకూడదు అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు సంజన గారు వాళ్ళు నాతో ఇప్పుడిప్పుడే క్లోజ్ అవుతున్నారని చెప్పి రిప్లై ఇచ్చారు. సో వాళ్ళు ఏమన్నారంటే దానికి అంటే వాళ్ళు మీకు క్లోజ్ అయ్యారని మీరు సెలెక్ట్ చేసుకున్నారు తప్ప హౌస్కి ఒక మంచి కెప్టెన్ ఉండాలి అని చెప్పి చేసుకోలేదు కదా అని చెప్పి చెప్పారనమాట. దానికి సంజన గారు బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయ్యారంటే అందరికీ అన్ని క్యాపబిలిటీస్ ఉంటాయి, అన్నిటికీ అందరూ అర్హులే అని చెప్పి సింపుల్గా సమాధానం చెప్పేశారు. మనీష్ క్వశ్చన్ రైజ్ చేశారనమాట సంజన గారిని, మిమ్మల్ని మీరు ఎందుకు కెప్టెన్గా సెలెక్ట్ చేసుకున్నారని చెప్పి. అంటే ఇంత గొడవ చేసి ఇంత దొంగతనం చేసిన తర్వాత కూడా మీరు కెప్టెన్గా అంటే కెప్టెన్గా మీరు అసలు ఎలా ఉంటారని చెప్పి మనీష్ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు సంజన గారు ఎవరికైనా ఉంటుంది కెప్టెన్ అవ్వాలని, ఎవరికి వాళ్ళే ప్రిఫర్ చేసుకున్న తర్వాతే కదా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, ఎవరైనా అంతే అని చెప్పి సింపుల్గా చెప్పేశారనమాట. మీరు ఎవ్రీడే కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తున్నారు హౌస్ మొత్తంలో అని చెప్పి మనీష్ అన్నప్పుడు దాన్ని కాన్ఫ్లిక్ట్ లాగా మీరు చూస్తున్నారు, బట్ నేనేం అలా చేయట్లేదు అని చెప్పి సంజన గారు రిప్లై ఇచ్చారు. సో ఆ విధంగా డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఆమె డెసిషన్ని అందరూ అప్రిషియేట్ చేశారు. ప్రియా వచ్చి సంజన గారితో నన్నెందుకు మీరు సెలెక్ట్ చేయలేదు అని అడిగినప్పుడు సంజన గారు మీరు కొంచెం కాంపిటేటివ్ కదా, కొంచెం ఫిజికల్ టాస్క్ ఏమైనా వచ్చినా కూడా నేను ఓడిపోతానేమో అని చెప్పి ఆ థాట్ రావడం వల్ల నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో అయితే ఇలా డైరెక్ట్ గా ఎవరు చెప్పుకోరు, తను చెప్పేస్తుంది కాబట్టి సంజన గారు ప్యూర్ గా ఉంటున్నారని నేను అనుకుంటున్నా. అండ్ దెన్ మళ్ళీ సుమన్ గారు వచ్చి ఆ సిగరెట్ గురించి సంజన గారిని అడిగారు. మళ్ళీ సంజన గారు నాకు తెలియదండి, దానికోసం నేను 1/2 అవర్ లాగుతానా, చెప్తే ముందే చెప్పేస్తా కదా అని చెప్పి చెప్పారు. అయినా సుమన్ గారు నమ్మలేదు, ఆవిడే తీశారని ఆయనకు కూడా తెలుసు. సో ఓకే అని చెప్పి ఆయన కామ్గా వెళ్ళిపోయారు. బట్ కెమెరా దగ్గరకు వచ్చి సంజన గారు మాత్రం నేనే తీసా బిగ్ బాస్, ఎందుకంటే సిగరెట్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను అసలు ఇవ్వనని చెప్పి చెప్పారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ డస్ట్బిన్లో ఆ చపాతీ ముక్క మీద పడ్డారు అంతా కలిసి. ఎవరైనా ఒక చపాతీ తిన్న తర్వాత ఎంగిలి చపాతీ తింటారని కూడా ఎవరు అనుకోరు. సో అందుకే మనీష్ కూడా ఆ చపాతీని పడేసి ఉంటాడు డస్ట్బిన్లో. బట్ దానికి కూడా వీళ్ళు ఒక సీన్ క్రియేట్ చేసి పడేశారు అక్కడ. సో మనీష్కి కూడా చిరాకేసేసి ఇక టీమ్ గేమ్ వద్దు కానీ నేను సోలో గేమ్ ఆడుకుంటా ఇప్పటి నుంచి అని చెప్పి ఫైర్ అయ్యాడనమాట. అంటే మనం పెట్టిన రూల్స్ ఎవరు ఫాలో అవ్వరు, బట్ అందరి మాటలు మనం ఎందుకు పడాలని చెప్పి మనీష్ గట్టిగా అన్నాడనమాట. మనీష్ ఏమన్నాడంటే నేను చెప్తూనే ఉన్నా అంత ఫ్రీడమ్ ఇవ్వద్దు అన్నా కూడా వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చారు. డస్ట్బిన్లో వాళ్ళు వెజిటబుల్స్ పడేసినప్పుడు కూడా మనం ఎప్పుడు ఏమనలేదు, బట్ ఫైనల్గా మనల్నే పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పి మనీష్ మండిపడ్డాడనమాట. సో మనీష్ ఇప్పటి నుంచి నేను బ్యాడ్ పర్సన్ లాగా పోర్ట్రే అయినా పర్లేదు కానీ నేను సింగిల్గా సోలో గేమ్ అయితే ఆడుకుంటా అని చెప్పి చెప్పాడు. మనీష్కి బాగా కోపం వచ్చేసింది. ఏంటంటే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని మీరు ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి రానిస్తున్నారు అండ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి అన్నీ ఇస్తున్నారు అని చెప్పి, అంటే పైనాపిల్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటేనే ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు అని చెప్పి బాగా కోపపడ్డాడు మనీష్. ఎవ్రీడే ఈ ఫుడ్ గురించే కొట్టుకొని చేస్తున్నారు ఈ బిగ్ బాస్ హౌస్ మొత్తం.
ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారనమాట. ఏంటంటే కెప్టెన్సీ కోసం పోటీ పడేది ఈ 5 మెంబర్సే అయినా వారిలో ఒకరు కెప్టెన్ అవ్వాలంటే ఒక్కొక్కరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ 5 మెంబర్స్కి అని చెప్పారు. సో ఆ విధంగా భరణి గారు ఇమ్మాన్యుయల్కి సపోర్టర్గా, శ్రీజ సంజన గారికి సపోర్టర్గా, అండ్ రాము సృష్టికి సపోర్టర్గా, ప్రియా ఏమో డెమాన్ పవన్కి సపోర్టర్గా, అండ్ ఫైనల్గా కళ్యాణ్ ఏమో హరీష్ గారికి సపోర్టర్గా సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో కామనర్స్ ఈ క్యాప్టెన్సీ టాస్క్ కోసం సపోర్ట్ చేసే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు శ్రీజ మాటల్ని బట్టి నాకేమనిపించిందంటే తను నిజంగా సంజన గారిని కెప్టెన్గా చేయడానికే ఉందా, లేకపోతే కట్టప్పలాగా వెనక నుంచి వెన్నుపొట్టు పొడుస్తుందా అని నాకు అనిపించింది. అండ్ భరణి గారు మాత్రం వాళ్ళ టీంలో నుంచి సృష్టి అయినా ఇమ్మాన్యుయల్ అయినా ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వాలని చెప్పి డిస్కస్ చేసుకున్నారు. అండ్ సంజన గారు కూడా వాళ్ళ టీమే అయినప్పటికీ సంజన గారు కెప్టెన్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే సంజన గారు కెప్టెన్ అయితే ఓనర్స్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే సంజన గారికి ఇష్టమైన వాళ్ళు ఓనర్స్లోనే ఉన్నారని చెప్పి భరణి గారు డిస్కస్ చేశారు వాళ్ళతో. మొత్తానికి కామనర్స్ వాళ్ళు ఒకటైపోయారు, అండ్ ఓనర్స్ వాళ్ళు ఒకటైపోయారు. అందరూ కలిసి సంజన గారి మీద అయితే పడ్డారు. సో మొత్తానికి ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ టాస్క్లో ఏంటంటే కెప్టెన్గా సెలెక్ట్ అయిన వాళ్ళు కాకుండా వాళ్ళ సపోర్టర్స్ ఆడాల్సి ఉంటుందన్నమాట. సో టాస్క్ ఏంటంటే వాల్ పైన రాడ్స్ ఉంటాయి అన్నమాట. సో గార్డెన్ వైపు ఫేస్ చేస్తూ ఎంతసేపు అయితే నిలబడగలుగుతారో అంతసేపు నిలబడాలన్నమాట. ఈ టాస్క్కి సంచాలక్గా మనీష్ గారిని బిగ్ బాస్ ఎంచుకున్నారు. సో టాస్క్లో ఏంటంటే రెడ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఒకళ్ళని పిలవాలి, అండ్ గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు పిలిచిన వాళ్ళు ఏం చేయాలంటే ఒక సపోర్టివ్గా ఉన్న ఆ రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్ని ఒకటి తీసేయాలన్నమాట. సో ఆ విధంగా సృష్టి అండ్ డెమాన్ పవన్ రాడ్స్ రిమూవ్ చేశారు. అండ్ థర్డ్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ని పిలిచారనమాట. సో ఇమ్మాన్యుయల్ ముందే చూసుకొని ఉండాల్సింది రెడ్ సిగ్నలా గ్రీన్ సిగ్నలా అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ కూడా మెన్షన్ చేశారు, అండ్ ఆల్రెడీ 2 మెంబర్స్ కూడా అతని ముందే రాడ్స్ రిమూవ్ చేయడం అతను చూశాడు. ఎందుకంటే వాళ్ళు రెడ్ లైట్ ఉన్నప్పుడు వెళ్ళినా కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడే వెళ్ళాలని చెప్పి సంచాలక్ వాళ్ళని ఆల్రెడీ ఆపారు. సో ఇమ్మాన్యుయల్ అబ్జర్వ్ చేసి ఉంటారు, బట్ తను రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడే అలా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు, అది ఇమ్మాన్యుయల్ మిస్టేకే. మనీష్ కూడా ఇమ్మాన్యుయల్ రాడ్ రిమూవ్ చేస్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ చూశాడు కాబట్టి చెప్పు ఉండాల్సింది. ఆల్రెడీ అతను 2 మెంబర్స్ని ఆపాడు, బట్ ఇది కావాలని చేశాడో ఏంటో అర్థం కావట్లేదు. ఆ విధంగా కెప్టెన్సీ టాస్క్ నుంచి ఇమ్మాన్యుయల్ టీమ్ ని ఎలిమినేట్ చేశాడు. సో మనీష్ గారు వాంటెడ్లీ చేసినట్టయితే నాకు అనిపించింది. ఆల్రెడీ ముందు ఇద్దరిని ఆపునప్పుడు ఇమ్మాన్యుయల్ ని కూడా ఆపు ఉండాల్సింది కదా, కానీ ఇమ్మాన్యుయల్ ని ఆపులేదు. మీరు సంచాలక్గా ఫెయిల్ అని చెప్పి ఇమ్మాన్యుయల్ ఏమో గొడవ పెట్టుకున్నారు అక్కడ. వీళ్ళ గొడవలేంటో కానీ ఆ వాల్ మీద నిల్చున్న వాళ్ళకి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ గొడవలు ఎప్పుడు అయిపోతే మేమెప్పుడు కిందికి దిగుతాం రా బాబు అన్నట్టు వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా మనీష్ ఇమ్మాన్యుయల్ టీంని అయితే ఎలిమినేట్ చేసేసారు. ఈ విధంగా డే 4 అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు ఏం జరగబోతుందో రేపు రెడీగా చూద్దాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.